సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. వీరశైవ సమాజం అధ్యక్షులు ఆర్ బసవరాజ్కు సేవారత్న అవార్డును ప్రదానం చేసిన కాశీ జగద్గురు శ్రీ 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 చంద్రశేఖర స్వామి. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలి, సిఐటియు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్. మున్సిపల్ పార్కు స్థలంలో అక్రమ వ్యాపారాలు పట్టించుకొని సంబంధిత అధికారులు. మలుపులు తిరుగుతున్న జాతీయ రహదారి మురికి కాలువ నిర్మాణం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నాయకులు. చెన్గేస్పూర్ గ్రామంలో ఎరకలి కుటుంబంపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి, సిఐటియు నాయకుల డిమాండ్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూర్ వీరశైవ సమాజం అధ్యక్షులు ఆర్ బసవరాజ్కు మహబూబ్ నగర్లోని ఓ కార్యక్రమంలో సేవారత్న అవార్డును స్వీకరించారు. సోమవారం మహబూబ్ నగర్ వాసవి కళ్యాణ మంటపంలో ఏర్పాటు చేసిన శ్రీ ఆది జగద్గురు పంచాచార్య యుగ మనోత్సవం మరియు శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతోత్సవ కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ వీరశైవ సమాజం వారు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉజ్జయిని, శ్రీశైలం, రంభాపురి, కాశీ జగద్గురువులు హాజరయ్యారు. వీరశైవ సమాజం అధ్యక్షులు ఆర్ బసవరాజ్ చేసిన పలు సేవా కార్యక్రమాలను గుర్తించి కాశీ జగద్గురువు శ్రీ 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 చంద్రశేఖర శివాచార్య మహాస్వామి చేతుల మీదుగా సేవారత్న బిరుదును పొందారు. ఈ సందర్భంగా వీరశైవ సమాజం ప్రధాన కార్యదర్శి లింగదలి రవి మాట్లాడుతూ ఆర్ బసవరాజ్ వీరశైవ సమాజంలోని బీద విద్యార్థులకు తదితరులకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని, అందుకు కాశీ జగద్గురు గుర్తించి ఆయనకు సేవారత్న బిరుదును అంకితం చేశారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు నుండి తాండూర్ వీరశైవ సమాజం సభ్యులు గూలి పరమేశ్వర్, బిబ్బెల్లి గౌరీశంకర్, మఠం జగదీశ్వర్, వీరశైవ యువదళ అధ్యక్షులు అడికి శశాంక్, సందీప్, చంద్రు, శాంతకుమార్, సిద్ధుస్వామి, బబ్లు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. గత 3 రోజులుగా మహబూబ్నగర్ టౌన్ భూత్పూర్ రోడ్లోని వాసవి కనక పరమేశ్వరి ఫంక్షన్ హాల్ లోపల మహబూబ్నగర్ జిల్లా వీరశైవ సమాజం ఆధ్వర్యం లోపల యాగమాన ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. అందులో రంభాపురి, కాశీ, శ్రీశైల జగద్గురు గారు పాలు పంచుకోవడం జరిగింది. అందులో భాగంగానే తాండూరు మన వీరశైవ సమాజం పెద్దలు గురు వృద్ధులు శ్రీ ఆర్ బసవరాజ్ గారు అధ్యక్షులు వీరశైవ సమాజం గారికి కాశీపీఠం నుండి సేవారత్న బిరుదును బహుకరించడం జరిగింది. అందుకుగాను జగద్గురు కాశీ జగద్గురు పీఠానికి మా వీరశైవ సమాజం తాండూరు తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ జగద్గురు ఆశీర్వాదము ఎల్లవెల్ల తాండూరు వీరశైవ సమాజం పైన ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ఇద్దరు చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన మహబూబ్నగర్ జిల్లా వీరశైవ సమాజం వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, వీరశైవ సమాజం ఆధ్వర్యం లోపల బసవరాజు గారి ఆశీస్సులతో ఇంకా మున్ముందు మంచి మంచి కార్యక్రమాలు వీరశైవ సమాజం తరఫున కూడా మేము తీసుకుంటామని తెలుపుకుంటూ, బసవరాజు సార్ గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇంకా ఇవ్వాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ముగిస్తున్నాం. తాండూరు పట్టణంలోని ఆదర్శ్ నగర్లో కొనసాగుతున్న మురికి కాలువ నిర్మాణం నాసిరకంగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మురికి కాలువలో నీటిని తొలగించకుండానే, డస్ట్ తో నింపి బెడ్ వేయకుండానే నాసిరకంగా మురికి కాలువ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారని, వెంటనే సంబంధిత అధికారులు మురికి కాలువ నిర్మాణ పనులను పరిశీలించాలని సిఐటియు నాయకులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అధికారులు ప్రజాప్రతినిధులు మురికి కాలువ నాసిరక పనులపై దృష్టి సాధించి సంబంధిత కాంట్రాక్టర్ కు సహాయకులుగా ఉన్న వారిని కూడా కఠినంగా శిక్షించాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈరోజు తాండూరు పట్టణంలో ఏదైతే ఇక్కడ డ్రైనేజీకి సంబంధించినటువంటి నిర్మాణం కాంట్రాక్టరు ఆ మోరిలో నీళ్లు తీయకుండా అదే మోరిలో సిమెంట్ వేసేసి ఇష్టానుసారంగా ప్రభుత్వ నిధులన్నీ గిట ఏదైతే కాంట్రాక్టర్లు కాంగ్రెస్ లీడర్లంతా కలిసి దుర్వినియోగం చేయడం సరైనది కాదు. ప్రజలకు ఉపయోగపడే విధంగా మోర్లు నిర్మించమని చెప్తే ఈరోజు ప్రజల సొమ్ముతోని ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ నిర్మాణం 25 లక్షలు మీన ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టరు వాళ్ళ ఇష్టానుసారంగా కొంతమంది రాజకీయ నాయకుల అండతోని
ఈ రకంగా ఏదైతే నాసిరకంగా వేస్తూ సరైనటువంటి నిర్మాణం చేయకుండా ఇష్టానుసారంగా ఇక్కడనే ఉన్నటువంటి ఏదైతే అధికారులు వాళ్ళు గిట్ట పట్టించుకోకుండా ఈ రకంగా ఏదైతే ఆర్ఎన్బి అధికారులు గిట్ట ఇక్కడ చూసుకోవాలి. మళ్ళీ వాళ్ళకి గిట ఇంత గిట చిత్తశుద్ధి లేనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ కమిషన్ వాళ్ళకి పోతే చాలనే ఉద్దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ అధికారులు కమిషన్ ఆలోచిస్తారు, కాంట్రాక్టర్ కమిషన్ ఆలోచించిన మీనికి ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అవుతుంది అని చెప్పి స్థానికంగా ఎమ్మెల్యే గిట్ట ఆలోచన లేనటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఇక మా లీడర్లు తిని ఆ కాంట్రాక్టర్లు తిని వదిలేస్తే అయిపోయా పబ్లిక్ అభివృద్ధి చేసినామని చెప్పి శంకుస్థాపనలు చేసి చేతులు ఎత్తేసుకొని పోతున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ లక్షల రూపాయలు కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతున్నాయి తాండూరు పట్టణంలో. ఇట్లాంటి కాంట్రాక్టర్ల మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వారికి కాంట్రాక్ట్ ఇవ్వకూడదు. ఏదైతే పారే నీళ్ళల్లో సిమెంటు అదంతా వేసే వరకు కంకర వేసే వరకు అది కొట్టుకపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడే కండ్ల ముందు కనిపిస్తుంది. ఇంత నాసిరకంగా ఇంత బాధ్యత లేనట్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంట్రాక్టులు కానీ కాంగ్రెస్ లీడర్లు కానీ వివరించడం సరైనది కాదు. దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అల్లుడు సొమ్ము అత్త సొమ్ము అల్లుడు దానం చేసి అన్నట్లు ప్రజల సొమ్ము ఇది. మీకు పాలించమని చెప్పి అధికారం ఇస్తే ఇట్లా దుర్వినియోగులకు ఎవరైతే అక్రమాలు చేసేటోళ్లకు కాంట్రాక్టర్లకు రోడ్ అప్పచెప్పి ప్రభుత్వ సొమ్ముని డబ్బుని దుర్వినియోగం చేసేటటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచనను మానుకోవాలి. పార్కు చుట్టూ ఏదైతే నిర్మిస్తున్నటువంటి ఈ డ్రైనేజీని పరిపూర్ణంగా నాణ్యతగా నిర్మించి ప్రజలందరికీ ఉపయోగకరంగా తీసుకురమ్మని చెప్పి మేము అడుగుతుంటే ప్రజలు ఈరోజు నాసిరకమైనటువంటి రోడ్లు వేస్తున్నాం, నాసిరకమైనటువంటి మోర్లు వేస్తున్నాం అని చెప్పి ఏదైతే మాయమాటలు చెప్పి ప్రజల సొమ్ముని అంత గిట్ట దోచుకోవడానికి ఈరోజు కోట్ల రూపాయలు అవినీతి చేయడానికి కోసము అధికారులు కాంట్రాక్టర్లు అందరూ కలిసి రాజకీయ నాయకులు అండతో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు ఆలోచించాలి. ఇక్కడ వచ్చిన తర్వాత సంవత్సరంన్నర అయిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతుంది అని చెప్పారు. ఇలాంటి పరుగులేనా అని మేము అడుగుతున్నాం. ఏదంటే నీళ్ళల్లో సిమెంట్ కలిపి పోసుడు, తెల్లారి వరకు సిమెంట్ కొట్టుకపోతుంది, కంకర కొట్టుకపోతుంది, మళ్ళీ యథావిధిగా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి అభివృద్ధి అయితే క్షమించే పరిస్థితి ఉండదు. పబ్లిక్ ప్రజలు గిట్ట తిరగబడతారు, తప్పకుండా ప్రశ్నిస్తారు. కాబట్టి నాసిరకమైనటువంటి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ నిర్మించాలి. ఇది జరుగుతున్నటువంటి పని అంటే నాణ్యత లేకుండా బాధ్యత లేకుండా అధికారులు కాంట్రాక్టర్ల ఇష్టానుసారంగా జరుగుతుంది. కాబట్టి దీన్ని వెంటనే కలెక్టర్ సబ్ కలెక్టర్ స్థానికంగా ఉంటుండు. మళ్ళీ ఆయన గిట్ట చూసి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలలో అనేక సార్లు పత్రికలలో పేపర్లలో వస్తే స్పందించి అక్కడ పోయి ఏం జరుగుతుందని కూడా తెలుసుకోకుండా నిర్లక్ష్యం చేయడం సరైనది కాదు. ఇప్పటికైనా అభివృద్ధి పేరుతోని మోసం చేయడం కాదు, నిజంగానే చిత్తశుద్ధితోని పనులు చేయించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున అవసరమైతే ఎమ్మెల్యే కార్యాలయం ముందే ధర్నా నిర్వహిస్తామని చెప్తూ ఈ యొక్క నాసిరకము ఏదైతే నాణ్యత లేని రోడ్లు కానీ మోర్లు కానీ లక్షల రూపాయలు మీ లీడర్లకు ఎంచిచ్చి ఏదైతే ఇప్పుడు ఆయన ఫామ్ హౌస్ కు రోడ్ వేసుకున్నట్ల ఇది గిట ఏదైతే పారే నీళ్ళల్లో సిమెంట్ కంకర పోసి మేము చేసినామని చెప్పి బిల్లులు చెప్పుకోవడము ఏదైతే అవినీతి చేయడానికి పాల్పడడానికి ఇలాంటిది ఉపేక్షిస్తే భవిష్యత్తులో నిన్ను ఇక్కడ అంటే ఎంతో గౌరవంతో ఇక్కడ గెలిపించుకున్నటువంటి ప్రజలు గిట్ట మీ మీద తిరస్కరిస్తారు, ఇలాంటి వాటిని వ్యతిరేకిస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇది ప్రభుత్వ అధికారుల యొక్క వైఫల్యం, లీడర్ల యొక్క వైఫల్యం, ఎమ్మెల్యే యొక్క వైఫల్యం అని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా చెప్తున్నాం. ఇలాంటిదే జరిగితే ఖచ్చితంగా ఇక్కడనే కాదు మీ ఎమ్మెల్యే కార్యాలయం దగ్గర వచ్చి గిట్ట మేము ఖచ్చితంగా పోరాడతాం, అవసరమైతే ధర్నా చేస్తామని చెప్పి ఇలాంటి ఏదైతే ఏ కాంట్రాక్టర్లు అవినీతికి పాల్పడి ఇలాంటి నాణ్యత లేని మోరులు కానీ నిర్మాణం చేస్తుంటే ఊరుకునే ప్రాసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. తాండూరు పట్టణంలోని మున్సిపల్ ఎదురుగా ప్రధాన రోడ్డులో గల ఒక మున్సిపల్ పార్కు కబ్జాకు గురైంది. అధికారులు తగు జాగ్రత్తలు చేపట్టకపోవడంతో కొందరు పార్కును వివాదాస్పదంగా మార్చి కోర్టు పరిధిలో విచారణ కొనసాగుతుండటంతో అధికారులు మరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ స్థలంలో బహిరంగంగా అక్రమ వ్యాపారాలు కొనసాగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ఇటుక వ్యాపారాలు చేస్తున్నారు. నూతన మున్సిపల్ కు దగ్గరలో ఉన్న పార్కు స్థలాన్ని కాపాడవలసిన మున్సిపల్ అధికారులు అటువైపు దృష్టి సాధించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ వ్యాపారాలు కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.
తాండూరు పట్టణంలోని ప్రధాన రోడ్డు మరియు జాతీయ రహదారి మురికి కాలువ పనులు మలుపులు తిరుగుతున్నాయని కొందరు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు పలుకుబడి ఉన్న నాయకుల నిర్మాణాలను వదిలి రోడ్డుకు ఇరువైపులా ఉన్న మురికి కాలువల పనులు చేపట్టడం ఎంతవరకు సబబని అధికారులను స్థానికులు నిలదీస్తున్నారు. కొన్ని నిర్మాణాలు తొలగించాలని కోర్టు ఆదేశాలున్న అధికారులు నిర్మాణాలను కూల్చడం లేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు కలగరాదంటే వారి నిర్మాణాలను కూడా తొలగించి మురికి కాలువ నిర్మాణం చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. तो तांडूर में चौरस्ते के पास से लेके स्टेशन तक रोड वाइंडिंग का काम रुके हुआ है। वो काम तो नहीं कर रहे आप लोग। रोड वाइंडिंग का काम रुके हुआ है, कई दिनों सैंक्शन होके फिर वो काम नहीं कर रहे। रोड वाइंडिंग का काम करिए आप।
फिर वो भी तो एक बहुत बड़ा इंक्रोचमेंट है ना। फिर वो रोड वाइंडिंग का काम नहीं कर रहे हैं। चौरस्ते पे देखिए लक्ष्मण रेड्डी साहब की बिल्डिंग का 15 फीट रोड पे आगे आई हुई है लक्ष्मण रेड्डी साहब की बिल्डिंग। तो चौरस्ते पे डिमोलिशन का ऑर्डर है। जीशान जब टीपीएस बने थे वो टाइम पे तांडूर म्यूनसिपालिटी में फाइल है डेमोलिशन का। सेलर को परमिशन नहीं है लक्ष्मण रेड्डी साहब की बिल्डिंग का, उस साइड का रोड पे है, फिर वो डेमोलिशन करो, क्यों नहीं कर रहे। और चौरस्ते से लेके बस स्टैंड तक पूरा टी शर्ट वगैरह निकाले। कांग्रेस पार्टी का जो कॉम्प्लेक्स है बस स्टैंड के पास लक्ष्मी महल थिएटर के अपोजिट, फिर वहाँ का टी शर्ट क्यों नहीं निकाले। क्यों मनोहर रेड्डी साहब की पार्टी कांग्रेस पार्टी का कॉम्प्लेक्स है बोल के उसका टी शर्ट नहीं निकाले, क्यों नहीं निकाले। फिर ऐसी तांडूर पुलिस स्टेशन में बोर्ड लगे हुआ है, तो तांडूर पुलिस स्टेशन का भी बोर्ड निकालते हैं आप लोग। फिर गवर्नमेंट हॉस्पिटल का भी बोर्ड लगे हुआ है, वो भी बोर्ड निकालते हैं। आज वहाँ पे विलापुर चौरस्ते के पास मेरी दुकान बंद रखी हुई है, मेरी दुकान के पास का बोर्ड जो 100 फीट अंदर है बोर्ड, वो बोर्ड उखाड़ दिए। मैं आपको फोटोज बताता हूँ, मेरे फोन में पूरे में वीडियोस किया हुआ हूँ। और ये जो कांग्रेस पार्टी का जो बोल रहा हूँ मैं, वो कांग्रेस पार्टी का कॉम्प्लेक्स, वहाँ पे जो टीन शर्ट्स नहीं निकाले, आज भी अभी भी वैसे ही आप लोग जा सकते, ये प्रेस वाले भी वहाँ पे जाके देख सकते हो कांग्रेस पार्टी का। मैं वीडियोस लिए हुआ हूँ। रवि गौड़ की जो बिल्डिंग है हाईवे की, जो हाईवे डेवलपमेंट को बोल के जो ड्रेन आ रही, रवि गौड़ की बिल्डिंग के पास जाके स्टॉप हो गई। वहाँ पे उन बीआरएस से कांग्रेस में चले गए, दूध से धुल गए, तो उनकी बिल्डिंग टूटना बच गई। ड्रेन नेशनल हाईवे की रुके भी है, वो काम तो नहीं कर रहे एमएलए साहब, म्युनिसिपल कमिश्नर। తాండూరు మండలం చెంగేస్పూర్ గ్రామానికి చెందిన ఎరుకలి శారద బసవరాజ్ కుటుంబంపై దాడి చేసిన అదే గ్రామానికి చెందిన రమేష్ గౌడ్, నరేందర్ గౌడ్, పవన్ గౌడ్, నాని గౌడ్లపై పోలీసులు చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వచ్చినాక మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ మేము వెళ్ళినాము తాండూరుకి. వెళ్ళినాక బాడు దొరక లంజా ఎరకలు కొడుకులు, లంజా కొడుకులు, బతుకనికి వేసిన కొడుకులు, కొడుకులని భూకు అలవాటుగా దుర్కని అని నన్ను ఆటలకి వెళ్ళి గుంజి కొట్టిండు. కొట్టినాక కూడా జరిగినాక కూడా ఎంత గుంజుకుంటే కూడా ఇడవకొచ్చిండు. నా మొగని గుంతలో దొబ్బిండ్రు. ఏమండి ఇంతకు ఇంకా యాడికంట నా కోడలి ఇప్పుడు ఇంతకు చేసిరి. మా సంసారం యాడికి నడవాలి. సంపుతా అంటాడు. నిన్న కూడా ఒకడు వీడొచ్చి సంపుతా అంటున్నాడు. మేము యాడికి భరించాలి. ఎరకాలు వాళ్ళము, ఎరకాలు లంచే కొడుకులు ఊళ్ళు ఉండరా అంటారు. ఎక్కడ పోవాలి మేము ఊళ్ళో బతకరాదా. ఏలూరు కొడుకులు అంటారు. ఎవరు పోవాలి. ఏలూరు ఉన్నూరులో ఉన్నారా ఊళ్ళో? ఏలూరు లేరా? ఎరకల కొడుకులు అంటారు ఊరు మంది. అంటే కూడా భరించుకున్నాం. లాస్ట్కి వచ్చి మా మీద పడ్డారు. అన్న కొడుకు ఒక్కడు, అన్న కొడుకు ఒక్కడు, 5 మంది. అలా పేరు ఏమంటే ఆ దుద్దులో నాకు కొట్టినప్పుడు చెవు గిర్రు అన్నది దీనికి కింద పడ్డా. ఎవరు అలా పేరు తెలివాయి. రామేశ్ గౌడ్ అయితే ఇప్పుడు గుంజిండి ఆర్డర్కి గుంజి ఇట్లా కొట్టే మేము తెలుసు. ఆయన కొడుకులు ఇంకా 2, 5 మంది. ఇక చెంగేశ్పూర్ గ్రామంలో ఎరుకల కుటుంబానికి చెందినటువంటి బాలరాజు వారి కుటుంబ సభ్యులు అందరి గిట తమ యొక్క ట్రాక్టర్ పని చేసుకొని ఇంటికి పోయేటప్పుడు రమేష్ గౌడ్ అనే ఇంటి దగ్గర వాళ్ళకు గతంలో గిట వీళ్ళని వేధిస్తూ తీవ్ర ఇబ్బందులు పెడుతూ, అదేవిధంగా వారి కొడుకులు వాళ్ళు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక ఎరకల కుటుంబం మీద దాడి చేసి దౌర్జన్యం చేసి కులం పేరుతో దూషించి నడి రోడ్డు మీదనే బహిరంగంగా ఏదైతే తీవ్రంగా కొట్టి ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. రోడ్డు మీనేసి కొట్టి ఇంత మూర్ఖంగా వ్యవహరించినటువంటి వ్యక్తులైనటువంటి వారిపైన కఠినంగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అదేవిధంగా వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి అంటే ప్రజా సంఘాలుగా సిఐటిగా అదేవిధంగా క్యూపీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే ఇలాంటి దళితుల మీద అణగారిన వర్గాల మీద కొంతమంది దుర్మార్గంగా వ్యవహరించడం, ఏదైతే మహిళలని చూడకుండా గిట వారి భార్యను వాళ్ళ తల్లిని గిట బహిరంగంగా దాడి చేసిన వ్యక్తులను శిక్షించకుండా నిజంగానే ఇలాంటివి ఏదైతే రోజు రోజుకు ప్రతి గ్రామంలో పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ప్రభుత్వము ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు పాలకులు గిట ఆలోచన చేయాలి. మళ్ళీ ఇంత అన్యాయంగా దౌర్జన్యంగా వీరి మీద కులం పేరుతో దూషించి నడి రోడ్డు మీద దాడి చేసేటటువంటి తప్పేం చేసిందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే వీరి కుటుంబాలకు ఏదైతే ఎరకల కుటుంబానికి న్యాయం చేయాలి. మధ్యాహ్నం రైతులకు ఇంటికి వెళ్తుండగా సిగ్గు పని చేయక వెళ్తుండగా రమేష్ గౌడ్ ఇంటికాడ రోడ్డు పైన నాపి అదే ఎట్లా కూడా పంజాబ్ కూడా బుద్ధపరిచిన రోడ్డుకి వెళ్ళిపోతున్నామని కొట్టి ఇంటికి
నన్ను మా నాన్నని కొట్టి మళ్ళీ ఇంటికి పోయి దాన్ని వస్తున్నాగా మా అమ్మని మా భార్యను మొత్తం కొట్టుకుంటూ అంతవరకు అమ్మంది అని చెప్పి ఎక్కడ కొడుకున్నారా ఎక్కడికి నుంచి దగ్గరికి వచ్చినా అని మమ్మల్ని కొట్టిన నిన్న వచ్చి కాంపిటీషన్ చేయడం జరిగింది. కనుకొట్టు కొట్టిన వాళ్ళు రమేష్ గౌడ్, నాని గౌడ్, నరేందర్ గౌడ్, నరేష్ గౌడ్, పవన్ గౌడ్ వీళ్ళందరూ కలిసి ముఖముడిగా కొట్టి లాటతో కట్టెలతో బాగా కొట్టడం జరిగింది. అందువల్ల మేము కనకొట్టు కేసులో కంప్లైంట్ చేయడం జరిగింది. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.